టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది. నిజంగా ఎంత ఆశాస్పదంగా ఉంది అంటే కూటమి అయితే ముగ్గురుతో జతకట్టినాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి కూటమి తయారు చేసుకున్నారు. అయితే ఈరోజు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫోటో మాత్రమే ఉంది, నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా ఈరోజు మేనిఫెస్టోలో కూర్చొని రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఆమె కూడా లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి మీరు అర్థం చేసుకోనాలా, ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసినాడు ఈరోజు, ఆ మేనిఫెస్టోకి మోదీ గారు మద్దతు లేదని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకోనాలి. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు, కుర్చీ కోసమే పని చేస్తాడు. ఇటువంటి ఒక మేనిఫెస్టోలో మేము అసలు మా ప్రమేయం లేదు అని బీజేపీ తేల్చి చెప్పింది కాబట్టి ఈరోజు ఈ మేనిఫెస్టో ఎంత మోసపూరితమైన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినారని మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి. మీరు ఆ రోజు మోదీ అంటే అభివృద్ధి అన్నారు, మోదీ అంటే అది ఇది అని ఆయన ఎంత పొగిడినారు. ఈరోజు మోదీ ఫోటో లేకుండా మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. అంటే మీ మేనిఫెస్టోకు ఎటువంటి మద్దతు మోదీ గారు పలకలేదు. అంటే మీ కూటమి ఎటువంటి కూటమి? అసలు మీ కూటమిలో మీ ఒక్కరిపైన ఏ ఒక్కరిపైన మీ ముగ్గురులో ఏ ఒక్కరిపైన మీకు విశ్వాసం లేదు, ఏ ఒక్కరిలో కూడా మీకు కలిసి పోవాలనేది లేదు, ఏ ఒక్కరిలో కూడా ప్రజలకి మంచిది చేయాలనే ఒక విశ్వాసం కూడా మీకు లేదు. అయితే మా జగన్ గారు ఈరోజు సింగిల్గా వస్తున్నాం. మేము మా మేనిఫెస్టోని, మా అజెండాని ఎంత బాగా తేల్చి చెప్పినాం. ప్రజా సంక్షేమ కొరకు, అభివృద్ధి కొరకు మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. ఇటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోని రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా రెండు చేతులతో స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి ఊర్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో స్వాగతిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో దాని మీద ఉంటారని. ఈరోజు టీడీపీ క్యాడర్ అయితే ఏమి, టీడీపీ లీడర్స్ అయితే ఏమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో తక్క గుణపాఠం ప్రజలే చెబుతారు. ఎందుకంటే మీ అవిశ్వాసానికి, మీ తప్పుడు హామీలకు, కుర్చీ కోసం మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు, మీ కూటమిలో ఉన్న అవిశ్వాసానికి రాబోయే ఎలక్షన్ను ఇంకా 13 రోజులు ఉంది. ఈ 13 రోజు ఎలక్షన్ రోజు మీ అందరికీ కూడా తక్క సమాధానం ప్రజలే చెప్తారని చెప్తూ, అదేవిధంగా వై నాట్ 175 175 అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము చూడబోతున్నామని చెప్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం.